ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ఎంపీ పురంధరేశ్వర అన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ ప్రధాని మోదీ కల్పించారంటూ తెలిపారు. ఇది దేశంలో గొప్ప నిర్ణయమని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, బీసీ వీరందరికీ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ నెల 16, 17, 18 పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగనుందని అన్నారు. మహిళా సాధికారత కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉందని తెలిపారు. పాత్రికేయ మిత్రులకి, సోదరీమణులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు చెప్పినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే చిరకాల వాంఛ అనొచ్చు, లేదంటే దశాబ్దాల కల అవ్వచ్చు మహిళలకి సంబంధించి, అది నెరవేర్చుకునేటువంటి అవకాశం దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు అందిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా ప్రధానంగా వారికి భారతదేశ మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అంకిత భావంతో మహిళా సాధికారత కోసం పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు, మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రతి స్థాయిలో కూడా మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, వాటికి పరిష్కార మార్గం కనుగొనాలి అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు, పథకాలు వారు ప్రధానిగా ముందుకు తీసుకురావడం జరిగింది. ముందు చూసినట్లయితే సాధారణంగా మనకి పిఎన్డిటి యాక్ట్ అంటే ఏదైతే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడపిల్ల మగపిల్లవాడ అనేటువంటి నిర్ధారణ చేయకూడదు అనేటువంటి చట్టం ఉన్నప్పటికీ దాని మాధ్యమంగా ఆడబిడ్డ అయితే ఈ అబార్షన్స్ చేయించుకున్నటువంటి గర్భస్రావాలు చేయించుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని నిరోధించాలి అనేటువంటి లక్ష్యంతో పిఎన్డిటి యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా మన దేశంలో అనేక విధాలుగా కూడా చట్టానికి పట్టుబడకుండా అనేక విధాలుగా ఈ లింగాన్ని కనుక్కొని గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక్కొని గర్భస్రావాలు చేసుకునేటువంటి సంఖ్య మన దేశంలో అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో పుట్టబోయేది ఆడపిల్ల అయినప్పటికీ మనకి భారం కాదు, మన కుటుంబంలోకి వస్తున్నటువంటి ఒక లక్ష్మీగా దేవిగా మనం స్వాగతించాలి అనేటువంటి భావన కల్పించాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రధానమంత్రి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం సుకన్య సమృద్ధి యోజన. అంటే దాని కింద పుట్టినటువంటి బిడ్డ ఆడపిల్ల అయినప్పటికీ కూడా పుట్టిన నాటి నుండి ఆ బిడ్డకి 14 సంవత్సరాలు వచ్చే వరకు మన స్తోమత మేరకు మనం కనుక పొదుపు చేయగలిగినట్లయితే ఆ బిడ్డ 21 సంవత్సరం రాగానే ఏదైతే ఈ అమౌంట్ మెచ్యూర్ అయి వస్తుందో ఆ బిడ్డ విద్యకు కావచ్చు, లేకపోతే వివాహానికి కావచ్చు, వాడుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టి ప్రవేశపెట్టడం జరిగింది. దాని మాధ్యమంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇంతకుముందు ప్రతి 1000 పురుషులకి 824 వరకు మహిళల యొక్క శాతం సంఖ్య ఉన్నటువంటి సందర్భంలో అది ఇవాళ వృద్ధి చెంది 1000 పురుషులకి 1024 మంది మహిళలు ఇవాళ ఉండేటువంటి పరిస్థితి మన దేశంలో మనం చూస్తున్నాం. ప్రధానంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్నది అని మనం భావించిన అక్కడే ఎక్కువ గర్భస్రావాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. కానీ అది కూడా ఇవాళ మెరుగయ్యి 1000కి దాటినటువంటి నేపథ్యం ఇవాళ మన దేశంలో ఆ పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా గర్భంతో ఉన్నటువంటి మహిళ పౌష్టికాహారం లేనటువంటి సందర్భంలో ప్రసూతి సమయంలో మహిళ మరణించడం, లేదా పుట్టిన బిడ్డ కూడా పౌష్టిక లోపంతో జన్మించడం, ఈ రకమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు సురక్షిత్ మాతృత్వ వందన యోజన అనేటువంటి పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మాధ్యమంగా గర్భిణి అనేటువంటి మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక తను రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే వారికి ఉచితంగానే చెకప్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రధాని గారు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. దాని మాధ్యమంగా మనం చూసినట్లయితే దగ్గర 7 కోట్ల మంది మహిళలు ఇవాళ దాని మాధ్యమంగా లాభించడం మాత్రమే కాకుండా వారికి దగ్గర 22,350 ఫెసిలిటీస్లో వారికి సంబంధించినటువంటి వైద్యం ఇవాళ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మాతృత్వ వందన యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు.
ఎందుకంటే వాళ్ళకి కనుక ఏదైతే క్యాష్ అసిస్టెంట్ గర్భంతో ఉన్నటువంటి మహిళ పౌష్టిక ఆహారం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి 5,000 రూపాయల వరకు కూడా సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రధాని గారు మాతృత్వ వందన యోజన మాధ్యమంగా వారు అందటం జరుగుతుంది. దీని మాధ్యమంగా మనం చూసినట్లయితే 4 కోట్ల మంది 4.5 కోట్ల మంది మహిళలు ఇవాళ దీని మాధ్యమంగా లాభించడం మాత్రమే కాకుండా 100 కోట్ల రూపాయల వరకు ఇవాళ ఆ మహిళలకి లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తున్నాం. ఇంకా మనందరికీ తెలుసు పోషణ్ అభియాన్ ICDS మాధ్యమంగా గర్భంతో ఉన్నటువంటి మహిళ అదేవిధంగా నవజాత శిశువు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకి 6 నెలలు వచ్చేంత వరకు, అదేవిధంగా మహిళ గర్భంతో ఉన్నటువంటి సందర్భంలో తనకు కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, దానికి అలొకేషన్స్ ఏవైతే ఉంటాయో, వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెండుగా పెంచి ఇవాళ పోషణ్ ట్రాకర్ అనేటువంటి ఒక కార్యక్రమం మాధ్యమంగా నిజంగా పౌష్టికాహారం మహిళలకి బిడ్డలకి అందుతున్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఇవాళ బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి, అంటే నిజంగా లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్న లేదా అనేటువంటి విషయాన్ని ఇవాళ పరిశీలించుకునేటువంటి పరిస్థితి మనందరికీ ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కొత్తగా పుట్టినటువంటి బిడ్డలు సాధారణంగా 7 ప్రాణాంతకమైనటువంటి జబ్బుల వల్ల మరణిస్తున్నటువంటి సందర్భంలో ఇంద్రధనుష్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నవజాత శిశువులకి ఈ వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా అవి చాలా వ్యయంతో కూడుకున్నవి కనుక మహిళలు లేదా పేద కుటుంబంలో ఉన్నటువంటి వారు బిడ్డలకి ఆ వ్యాక్సినేషన్స్ ఇవ్వలేనటువంటి సందర్భంలో శిశు మరణాలు ఎక్కువ సంఖ్యలో మన దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇంద్రధనుష్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం మాధ్యమంగా 2014వ సంవత్సరంలో ప్రతి 1000 మంది బిడ్డలకి 48 మంది మరణిస్తూ ఉంటే ఇవాళ ఆ సంఖ్య మనం గణనీయంగా తగ్గించుకుని దగ్గర మనం 25 బిడ్డలు, అంటే ఏ ఒక్క బిడ్డ కూడా మరణించకూడదు, కానీ మనం ఇది ఏకకాలంలో మనం ఇది మార్పు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దాని మాధ్యమంగా కూడా ఇవాళ బిడ్డల్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఆడపిల్లలు చదవాలి అనేటువంటి ఆలోచనతోటి వారికి అనేక విధాలుగా ఇప్పుడు కేంద్ర జవహర్ నవోదయ విద్యాలయాలు కావచ్చు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి దేశవ్యాప్తంగా వారు సంఖ్య పెంచితే మన రాష్ట్రానికి కూడా ప్రత్యేకించి రంపచోడవరం వంటి ట్రైబల్ ఏరియాస్లో ఈ సంఖ్య కూడా గణనీయంగా పెంచి ఆడపిల్లలకి విద్యని చేరువ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మన దేశంలో చూస్తున్నాం. అదేవిధంగా మహిళలు కేవలం ఈ రకంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో దీని వరకే పరిమితం చేయకుండా వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, సాధికారత అందించాలి, ఆర్థిక సాధికారత అందించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ముందుగా మనం చూసుకున్నట్లయితే జన్ధన్ యోజన మాధ్యమంగా ఇవాళ దేశంలో 58 కోట్ల అకౌంట్లు కనుక తెరిచి ఉన్నట్లయితే వాటింట్లో 32 కోట్ల మంది మహిళలే ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే దగ్గర 55% పైబడి మహిళలు ఇవాళ అకౌంట్లు ఓపెన్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే వారు స్వయంగా బ్యాంకులకు వెళ్ళి ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా వారి పేరు మీద వారు 0 బ్యాలెన్స్ తోటి అకౌంట్లు ఓపెన్ చేసుకుని అక్కడ పొదుపు చేసుకున్నటువంటి డబ్బును అక్కడ డిపాజిట్ చేసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు కనుక సవ్యంగా ఆ బ్యాంక్ అకౌంట్ నిర్వహించినట్లయితే వారికి ఏమన్నా ప్రమాదం వాటిల్లితే వారికి 30,000 రూపాయల మేరకు ఇన్సూరెన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ జన్ధన్ యోజన మాధ్యమంగా వారు కల్పించడం జరిగింది. మహిళల యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని గారు ప్రతిష్టాత్మకంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని మనందరికీ తెలుసు ఎంత ప్రతిష్టాత్మకంగా వారు తీసుకొచ్చారు. ఇవాళ మహిళ తన గౌరవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇవాళ తను బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. దగ్గర 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ముద్రా యోజన, ఇది దగ్గర 10 లక్షల నుండి 20 లక్షల వరకు కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంక్ లోన్ తీసుకునేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే చిన్న వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే ఈ యొక్క ముద్రా యోజన మాధ్యమంగా ఆ యొక్క వెసులుబాటు మన దేశంలో ఉన్నటువంటి వారందరికీ కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ